తక్కువ బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే ఒకసారి ఈ వెహికల్ చెక్ చేసుకోండి. సో టీవీఎస్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినారు టీవీఎస్ ఆర్బిటర్, టీవీఎస్ ఐక్యూబ్ బాగా క్లిక్ అయిన తర్వాత ఈ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది కొంచెం తక్కువ బడ్జెట్ లో. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లెట్స్ సీ వాట్ దిస్ వెహికల్ ఇస్ కేపబుల్ ఆఫ్. టీవీఎస్ ఆర్బిటర్ 2 వేరియంట్స్ అయితే వస్తుందన్నమాట. టీవీఎస్ ఆర్బిటర్ V1 అండ్ V2. ఇప్పుడు నా ముందర ఉండేది V1. ఫుల్ ఛార్జ్ లో V1 ఒక రేంజ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అయితే V2 గివ్స్ అరౌండ్ 105 కిలోమీటర్స్ ఇన్ ఫుల్ ఛార్జ్. సో బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుతుంటే 1.8 కిలో వాట్స్ అయితే V1 కి వస్తుంది అండ్ V2 కి 3.1 కిలో వాట్స్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం 0 to 80% 2.2 అవర్స్ అయితే తీసుకుంటుంది అండ్ V2 వచ్చేసి 3.5 అవర్స్ అయితే తీసుకుంటుంది. సో రెండు మోడల్స్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 6-8 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్రంట్ సైడ్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో వస్తుంది, విండ్ వైజర్ అది కూడా వస్తుంది, ఇక్కడ ఆర్బిటర్ బ్రాండింగ్ తో వస్తుంది అండ్ ఇక్కడ ఎల్ఈడి బార్ అయితే ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి ఇండికేటర్స్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ లో 14-inch అల్లాయ్ వీల్ సెటప్ తో వస్తుంది. నో డిస్క్ అండ్ ABS, డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయన్నమాట. మీరు చేసినట్టు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఏజ్ కి సూట్ అయ్యేటట్టు కంఫర్టబుల్ సీటింగ్ స్టాండ్స్ అండ్ తక్కువ వెయిట్ తో వస్తుంది. దట్ ఈస్ ఆఫ్ 101 కిలోస్ ఫర్ V1. V2 వచ్చేసి జస్ట్ 112 కిలోస్ అయితే పడుతుంది. షార్ట్ రైడర్స్ కి కూడా ఈజీగా ఉండేటట్టు 760 mm సీట్ హైట్ తో వస్తుంది. 165 గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. 5.5 LCD డిస్ప్లే తో వస్తుంది విత్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ అండ్ నావిగేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మాన్యువల్ ఇగ్నిషన్, USB పోర్ట్ అయితే ఉంది, ఫోన్ చార్జ్ పెట్టుకునే ఫోన్ పెట్టుకునే ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ లో గుడ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్, 34 లీటర్స్ ఒక బూట్ స్పేస్, 2 హాఫ్ హెల్మెట్స్ పెట్టుకున్నంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంత తక్కువ బడ్జెట్ లో ఉంది కూడా ఇందులో క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. సో ఇప్పుడు ఇందులో ఉన్న కలర్స్ గురించి మాట్లాడుకుంటే V1 వచ్చేసి 2 కలర్స్ వస్తుంది. సో V2 వచ్చేసి 6 కలర్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే V1 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ జస్ట్ 1,02,000 అయితే పడుతుంది అండ్ V2 వచ్చేసి జస్ట్ 1,12,000 అయితే పడుతుంది. మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి 2 వేరియంట్స్ లో కంపేర్ చేసుకుంటే. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే జస్ట్ చెక్అవుట్ దిస్, టెస్ట్ రైడ్ చేయండి. You will get to know what this vehicle is capable of. And let me know in the comment section what do you think about this vehicle. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం టాక్సీ అనే ఛానల్ Instagram, YouTube లో ఫాలో చేసుకోండి. Until next time, see you, take care, bye bye.